హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు వీడియోలో అందరికీ చాలా బాగా ఉపయోగపడే కొన్ని యూస్ఫుల్ టిప్స్ ఉన్నాయి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో కనుక నచ్చింది అనుకుంటే ప్లీజ్ అండి ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక లైక్ నాకు చాలా సపోర్టింగ్గా ఉంటుందండి. ఫస్ట్ టిప్ అయితే చూసేద్దాము. ఇప్పుడు ప్రజెంట్ ప్రతి ఒక్కరూ ఫేస్ చేసే ప్రాబ్లం అయితే హెయిర్ రాలిపోవడము, హెయిర్ పల్చగా అయిపోవడము, అలాగే తొందరగా వైట్ హెయిర్ రావడము, చిన్నపిల్లలకి వైట్ హెయిర్ వచ్చేస్తూ ఉందండి ఇప్పుడు. అలా కాకుండా ఉండాలి అంటే ఇదొక చిన్న టిప్ ఫాలో చేసి చూడండి. మీరే ఒక 15 డేస్లో తేడా అయితే గమనిస్తారు. ముందుగా నేను ఇక్కడ ఒక బౌల్ తీసేసుకున్నానండి. ఇలాంటి బౌల్ అయినా తీసేసుకోండి, లేదంటే ఇలాంటి యూజ్ అండ్ త్రో ఒక బాక్స్ అయినా పెట్టేసుకోండి. నేనైతే ఎప్పుడు ఇలాంటి ఒక బాక్స్ పెట్టేసుకుంటానండి ఆయిల్ కోసం అనేసి. ఇందులోకి ఒక స్పూన్ మెంతులు వేస్తున్నాను. ఎప్పుడు ఇలాంటి ఒక బాక్స్ సపరేట్గా పెట్టేసుకున్నామంటే దీంట్లో ఇలా చేసుకోవచ్చు. ఒక స్పూన్ మెంతులు వేసేసాను. తర్వాత ఇందులోకి చూడండి ఒక రెమ్మ కరివేపాకు శుభ్రంగా వాష్ చేసి నేను పెట్టుకున్నానండి. తడి మొత్తం వెళ్ళిపోయింది. తర్వాత ఇందులోకి ఒక రోల్లోకి వేసేసుకొని దంచేసుకోవాలి. మెత్తగా ఇలా దంచేసుకోవాలండి కరివేపాకుని. ఇలా దంచేసి దీన్ని కూడా ఇందులోకి యాడ్ చేసేసేయాలి. ఇప్పుడు నేను చేస్తున్న ఆయిల్ ఒక 15 డేస్కి సరిపడా నేను చేసుకుంటున్నానండి. ఇందులోకి కోకోనట్ ఆయిల్ అండి. మీ ఇంట్లో ఏది ఉంటే ఆ కొబ్బరి నూనె వాడండి. నేను ఒక 5 స్పూన్ల కొబ్బరి నూనె వేస్తున్నానండి. నేను ఇక్కడ 5 స్పూన్ల కొబ్బరి నూనెకి కొలత చెప్తున్నాను. ఒక 5 స్పూన్ల కొబ్బరి నూనె అయితే ఇక్కడ వేసేసుకున్నాను నేను. ఎక్కువ తక్కువ మీరు చూసి చేసుకోండి. నేనైతే ఇక్కడ 5 స్పూన్ల కొబ్బరి నూనెకి కొలత చెప్తున్నాను. తర్వాత ఇందులోకి ఆముదం వేస్తున్నానండి. నేను ఒక 3 స్పూన్ల ఆముదం వేస్తున్నాను. ఆముదం అయితే చాలా మంచిదండి హెయిర్కి. హెయిర్ బాగా నల్లబడుతుంది, అలాగే సాఫ్ట్గా అవుతుందండి. మన పెద్దవాళ్ళు అయితే దీన్ని ఎక్కువగా యూజ్ చేసేవాళ్ళు, అందుకే వాళ్ళకు తొందరగా తెల్ల జుట్టు వచ్చేది కాదు. తర్వాత ఇందులోకి బాదాం ఆయిల్ అండి, ఆల్మండ్ ఆయిల్ ఉంటుంది కదా, అది ఒక స్పూన్ వేసేస్తున్నాను. ఇది మంచి స్మెల్ ఉంటుంది, అలాగే హెయిర్ కూడా స్మూత్గా ఉంటుందండి. అందుకోసమని నేను ఇక్కడ ఒక స్పూను యాడ్ చేస్తున్నాను. ఒక స్పూన్ బాదాం ఆయిల్ వేసేసి ఇవి అన్నీ బాగా కలిసేలాగా బాగా ఇలా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసేసుకొని కనుక మనం పెట్టేసుకున్నాం అనుకంటే ఒక్క రోజు మొత్తం పక్కన పెట్టేసేయాలి. మనము రేపు ఆయిల్ పెడతామంటే ఈరోజు రెడీ చేసి పెట్టుకోవాలండి. ఇలా కనుక మనం రెడీ చేసి పెట్టేసుకున్నామంటే ఒక నెల రోజులైనా కూడా ఏమవ్వదండి. ఈ ఆయిల్ ఎప్పుడు కావాలో అప్పుడు తీసి యూజ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ దీన్ని మూత వేసి పెట్టేస్తాను చూడండి. మరుసటి రోజు అయితే చూపిస్తాను నేను మీకు. ఎంత చక్కగా కలర్ అయితే చేంజ్ అయింది చూస్తున్నారు కదా. దీన్ని అయితే మనము మన హెయిర్ రూట్స్కి అయితే అప్లై చేయాలండి. అలా కనుక అప్లై చేసినట్లయితే హెయిర్ ఒత్తుగా పెరుగుతుంది, అలాగే నల్లగా అవుతుందండి. ట్రై చేసి చూడండి. ఒక 15 డేస్ ట్రై చేసి చూడండి. మీరే తేడా అయితే గమనిస్తారు. నేనైతే ఎప్పుడు ఇలాగే యూస్ చేస్తూ ఉంటాను. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. మనం ఒక 10 నిమిషాలు కేటాయించి ఇలా చేసి పెట్టేసుకున్నామంటే నెల మొత్తం యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనము ఇలాంటి కాఫీ పౌడర్స్ అయితే యూస్ చేస్తుంటాం కదా, ఇలాంటి ప్యాకెట్స్. వీటిల్ని కొద్దిగా కట్ చేసి వేసేసుకొని అలాగే పెట్టేస్తూ ఉంటాము. అలా పెట్టడం వల్ల గడ్డలుగా అయిపోతూ ఉంటుందండి కాఫీ పౌడర్ అనేది. అలా కాకుండా చూడండి, కొద్దిగా వేసేసుకున్నాను. వేసేసుకున్న తర్వాత మనము కాఫీ కోసం అనేసి మనము స్టవ్ మీద పాలు కాచుతూ ఉంటాం కదండి. అలాంటప్పుడు చూడండి, ఆ గిన్నెకి ఆ వేడికి ఇలా అన్నామంటే చాలు, చాలా నీట్గా అయితే అదుక్కపోతుందండి. అసలు కాఫీ పౌడర్ అనేది గడ్డలు కట్టుకోకుండా ఉంటుంది, అలాగే కింద కూడా పడిపోకుండా ఉంటుంది. చూడండి, కొంచెం కూడా పడిపోవట్లేదు. ట్రై చేసి చూడండి, మీకు యూజ్ అవుతుంది అనుకుంటే. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇప్పుడు ఎండాకాలం కదండి, పెరుగు అయితే తొందరగా పులిసిపోతూ ఉంటుంది. మనం బయట పెట్టేసామంటే మర్చిపోయి పుల్లగా అయిపోతూ ఉంటుంది. అసలు తినబుద్దే కాదండి. అలాంటప్పుడు ఏం చేస్తారంటే, పుల్లగా అవ్వకుండా ఉండాలి అంటే ఒక ఎండుమిరపకాయ తీసేసుకోండి. తీసేసుకొని కట్ చేసి అందులో ఉన్న విత్తనాలు మొత్తం ఇలా తీసేయాలి. తీసేసిన తర్వాత దీన్ని గనక మనం పెరుగులో ఇలా పెట్టేసామనుకో, ఒక 2 రోజులు పెరుగు పెట్టినా కూడా పులిచిపోకుండా ఉంటుంది. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. కొంతమందికి మెడ చుట్టూ నల్లగా అయిపోయి ఉంటుంది, అలాగే మోచేతుల దగ్గర, మోకాళ్ళ దగ్గర నల్లగా అయిపోయి ఉంటుంది కదండి. అలా దేనివల్ల అవుతుంది అంటే అనారోగ్యం సమస్యల వల్ల కూడా అవుతూ ఉంటుందండి. అలాంటప్పుడు ఏం చేస్తారంటే, అలోవెరా ఉంటుంది కదండి, అందరి దగ్గర కూడా అవైలబుల్లో ఉండనే ఉంటుంది. ఇంటి దగ్గర పెట్టుకొని ఉంటాం కదా. ఒక అలోవెరాని ఇలా కట్ చేసేసుకోండి. సైడ్లో కట్ చేసేసి వీడియోలో చూపించిన విధంగా ఇలా పైభాగం ఇలా తీసేయాలి. ఇలా తీసేసిన తర్వాత దీంట్లోకి మనము కొద్దిగా పసుపు వేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు వేసేయాలి. ఒక చిటికెడు పసుపు ఇలా వేసేయండి. వేసేసిన తర్వాత ఇందులోకి కొద్దిగా షుగర్ వేయాలి.
ఇంట్లో షుగర్ ఉంటుంది కదా, షుగర్ వేసేసి దీన్ని మనము బాగా స్క్రబ్ చేయాలండి. ఎక్కడెక్కడ నల్లగా ఉంటుందో అక్కడంతా కూడాను ఇలా స్క్రబ్ చేసుకోవాలి. ఫేస్ మీద కూడా చేసుకోవచ్చండి, ఏం ప్రాబ్లం ఉండదు. ఇలా బాగా చేతుల దగ్గర, మోకాళ్ళ దగ్గర, అలాగే మెడ చుట్టూ కూడాను ఇలా బాగా మర్దన చేసేసి కనుక మనము ఒక 10 నిమిషాలు వదిలేసి వాష్ చేసుకున్నామే అనుకోండి, వారంలో 2 రోజులు చేస్తూ ఉన్నట్లయితే చాలా నీట్గా అయిపోతుందండి. ఆ నలుపు మొత్తం వెళ్ళిపోతుంది. ట్రై చేసి చూడండి. అన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ కూడా ఉండదు. మనము గుమ్మం దగ్గర కానీ లేదంటే తులసి కోట దగ్గర కానీ ఇలా మట్టి ప్రమిదలు వెలిగిస్తూ ఉంటాం కదా, అవి ఒక్కొక్కసారి ఇలా ఆయిల్ అయితే ఇలా లీక్ అయిపోతూ ఉంటాయి. ఇవి మనకి కడగాలంటే చిరాకుగా ఉంటుందండి, ఎక్కువగా ఆయిల్ లీక్ అవ్వడం వల్ల. అలా కాకుండా ఉండాలంటే మట్టి ప్రమిదని ఇలా తీసేసుకొని ప్రమిదకి నైన్ పాలిష్ ఉంటుంది కదా ఇంట్లో, ఇలా అప్లై చేసేసేయండి. ఇలా వీడియోలో చూపించిన విధంగా నైన్ పాలిష్ అప్లై చేసేసి ఇది మొత్తం డ్రై అయిపోయాక కనుక మనము దీపం వెలిగించుకున్నామంటే కొంచెం కూడా ఆయిల్ అనేది లీక్ అవ్వదు. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనము మిక్సీ జార్లు అయితే ఇలా లోపల వైపు కడుగుతూ ఉంటాం కానీ ఇలా కింద వైపు అసలు పట్టించుకోము. అవి ఒక్కొక్కసారి బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుందండి అలాగే వదిలేయడం వల్ల. అలా కాకుండా దీన్ని వారానికి ఒకసారి కానీ లేదంటే 15 రోజులకు ఒకసారి ఇలా క్లీన్ చేసుకోండి. వంట సోడా ఉంటుంది కదా, కొద్దిగా ఇలా వంట సోడా ఇలా స్ప్రెడ్ చేసినట్లు వేసుకోవాలి. తర్వాత వెనిగర్ ఉంటుంది కదా, వైట్ వెనిగర్, కొద్దిగా వైట్ వెనిగర్ వేసేసేయాలి. ఇలా వేయగానే చూడండి ఎలా పొంగుతూ ఉందో. ఇలా కొద్దిగా వైట్ వెనిగర్ వేసేసి మనము కొద్దిసేపు వదిలేసామంటే బాగా నానుకుంటుందండి. ఒక 2 మినిట్స్ అలా వదిలేస్తే చాలు. తర్వాత ఇందులోకి కొద్దిగా విమ్ జెల్ వేస్తున్నాను. మీ దగ్గర విమ్ జెల్ లేదంటే సోప్ కూడా తీసుకోవచ్చండి. మనము డిష్ వాష్ చేసే సోప్ కూడా తీసుకోవచ్చు. తర్వాత ఒక వేస్ట్ బ్రష్ తీసేసుకొని ఇలా కనుక మనము నీట్గా ఇలా రుద్దేసాము అని అంటే ఎక్కువ కష్టపడే పని లేదండి. కొద్దిసేపు ఇలా రుద్దామంటే చాలు, చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది. ఇక్కడంతా బ్లాక్గా అయిపోయి ఉంటుంది కదా, ఇదంతా ఇలా క్లీన్గా ఇలా రుద్దేసుకొని చూడండి ఎంత మురికి వచ్చేసిందో. చూస్తున్నారు కదా ఎంత నల్లగా ఉందో. ఇప్పుడు నేను దీన్ని వాటర్లో వాష్ చేసి చూపిస్తాను. ఇలా కనుక మనము వాటర్లో వాష్ చేసేసుకున్నామంటే క్లీన్ అయిపోద్ది. చూస్తున్నారు కదా ఎంత నీట్గా అయిపోయిందో. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఒక హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకున్నాను, అందులోకి కొద్దిగా కంఫర్ట్ వేస్తున్నాను, తర్వాత కొద్దిగా జవాదు పౌడర్ వేస్తున్నానండి. ఇవి 3 బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసేసి దీన్ని ఒక స్ప్రే బాటిల్లోకి వేసేసుకోవాలి. ఇలా ఏదైనా చిన్న స్ప్రే బాటిల్ ఉంటే స్ప్రే బాటిల్లోకి వేసేసుకోండి. స్ప్రే బాటిల్ లేదంటే ఒక వాటర్ బాటిల్ తీసుకొని మనము అందులో హోల్స్ చేసి వేసుకోవచ్చు. ఇది దేనికంటే మనము బట్టలు ఉతికేటప్పుడు కంఫర్ట్ వేసినా కూడా కంఫర్ట్ స్మెల్ అనేది రాదండి బట్టల్లో. అలాంటప్పుడు మనం ఐరన్ చేసేటప్పుడు ఇలా కాస్త ఇలా స్ప్రే చేసేసి కనుక ఐరన్ చేసుకున్నామంటే మనం కంఫర్ట్ జవాదు వేసాం కాబట్టి మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటుంది. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఒక టమాటో తీసుకున్నాను, దాన్ని ఇలా సగానికి కట్ చేస్తున్నాను. కట్ చేసిన తర్వాత దీనిపైన నేను చిల్లీ పౌడర్ వేసుకుంటున్నానండి. చిల్లీ పౌడర్ కానీ లేదంటే ఏదైనా సాంబార్ పొడి కానీ ఉంటుంది కదా, ఎక్కువ కారం ఉండేది, కొద్దిగా ఇలా వేసేసేయండి. వేసిన తర్వాత దీనిపైన కొద్దిగా షుగర్ వేసేస్తున్నాను. ఇలా వేసేసి మనకి ఎలకలు ఎక్కడి నుంచి వస్తాయో అక్కడ ఒక్కొక్కటి పెట్టేసేయాలండి. ఎలకలు ఎక్కువగా ఉన్నట్లయితే ఎలకలు ఎక్కడెక్కడ వస్తాయి అక్కడంతా ఒక్కొక్కటి పెట్టేసినట్లయితే ఇవి తినేస్తాయండి. ఎలకలు తిని ఈ కారానికి పరిగెత్తుతాయి, అస్సలు ఇంకా రావండి ఆ చోటికి. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఆనియన్స్ మనము ఎక్కువగా కట్ చేస్తూ ఉంటాం కదా, కళ్ళలో నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి ఎక్కువగా కట్ చేసినప్పుడు. 1, 2 అయితే పర్లేదు కానీ ఎక్కువగా కట్ చేసినప్పుడు కళ్ళలో నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయండి, కళ్ళంతా మంటలు వచ్చేస్తూ ఉంటాయి. అలా కాకుండా ఉండాలంటే సింపుల్ టిప్ అయితే ట్రై చేసేయండి. ముందుగా ఇలా ఆనియన్స్ ఇలా కట్ చేసేసి ఒక గిన్నెలో వాటర్ తీసేసుకోండి. వాటర్ తీసేసుకొని అందులోకి వేసేసేయాలి. మనం అన్ని ఆనియన్స్ కావాలో అన్నీ కూడా ఇలా కట్ చేసి ఒక గిన్నెలో నీళ్ళలోకి వేసేసామంటే మనము ఎన్ని ఆనియన్స్ కట్ చేసినా కూడా కళ్ళలో నీళ్లు రాకుండా ఉంటాయి. చూడండి పొట్టు కూడా మనకి తీయడానికి ఈజీగా వచ్చేస్తుంది. మనం ఎన్ని కేజీల ఆనియన్స్ అయినా కూడా మనం పొట్టు కూడా ఈజీగా తీసేయచ్చు. కళ్ళలోనికి చుక్క నీళ్ళు కూడా రావండి. ట్రై చేసి చూడండి ఈసారి ఆనియన్స్ కట్ చేసినప్పుడు. ఇది ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. నేనైతే ఎప్పుడు ఇలాగే కట్ చేస్తాను, మీకు కూడా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఎప్పుడైనా మనము నెయిల్ పాలిష్ పెట్టుకున్నప్పుడు ఇలా కింద ఫ్లోర్ మీద కానీ లేదంటే డైనింగ్ టేబుల్ మీద కానీ పడిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు ఇది క్లీన్ చేయడానికి కష్టంగా ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేస్తారంటే కొద్దిగా ఇలా బాడీ స్ప్రే ఉంటుంది కదా, కొద్దిగా స్ప్రే చేసేయండి దానిపైన. ఇలా స్ప్రే చేసేసి మనము ఒక కాటన్తో కనుక తుడిచేసినట్లయితే క్లీన్గా వెళ్ళిపోతుందండి. కొంచెం కూడా నెయిల్ పాలిష్ అనేది ఉండదు, అంత నీట్గా వెళ్ళిపోతుంది. ట్రై చేసి నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇలాంటి ఒక గాజు బౌల్ తీసుకున్నాను, అందులోకి ఉప్పు వేసుకుంటున్నాను. రాళ్ళ ఉప్పు కూడా తీసుకోవచ్చు. నేను ఇక్కడ ఉప్పు వేసేసుకున్న తర్వాత ఇందులోకి షాంపూ ఉంటుంది కదా ఇంట్లో, మీరు ఏ షాంపూ యూస్ చేస్తే ఆ షాంపూని తీసేసుకోండి. ఒక షాంపూ అయితే వేసేసుకుంటున్నాను.
ఇలా కొద్దిగా ఒక షాంపూ మొత్తం వేసేసిన తర్వాత ఒక హాఫ్ చెక్క నిమ్మరసం అయితే వేసేసుకుంటున్నానండి. తర్వాత ఇందులో ఇది బాగా కలిపేసుకోవాలి. బాగా ఇలా మిక్స్ చేసేసుకోవాలి. ఈ 3 బాగా కలిసేలాగా ఇలా బాగా మిక్స్ చేసేసిన తర్వాత లవంగాలు ఉంటాయి కదా, ఒక 3, 4 లవంగాలు తీసేసుకొని ఇందులోకి గుచ్చేసేయండి. దీన్ని మనము రూమ్‌లో కానీ, లేదంటే హాల్‌లో కానీ ఒక చోట పెట్టేసామంటే చిన్న చిన్న ఈగలు కానీ, దోమలు కానీ ఏవి రాకుండా ఉంటాయి. ఒక మంచి స్మెల్ కూడా ఉంటుంది. ట్రై చేసి చూడండి. మేము ఒక్కొక్కసారి బంగాళాదుంపలైతే ఎక్కువగా తెచ్చేస్తూ ఉంటాము. ఇప్పుడు చలికాలం కదా! చలికాలంలో కానీ, వర్షాకాలంలో కానీ ఇవి తొందరగా మొలకలొచ్చేస్తూ ఉంటాయి. అలా మొలకలు రాకుండా ఉండాలి అంటే ఏదైనా ఒక వేస్ట్ పేపర్ తీసేసుకోండి. న్యూస్ పేపర్ కానీ, లేదంటే ఇలా ఒక పేపర్ కానీ తీసేసుకొని ఇలా చిన్న చిన్నగా పీసలుగా చేసేసి ఉండల్లా చేసేసి ఇలా పెట్టేసేయండి. ఇలా పెట్టేసిన తర్వాత ఇందులోకి వెల్లుల్లిపాయలు ఉంటాయి కదా, వెల్లుల్లిపాయలు కూడా కొద్దిగా ఇలా ఒలిచి ఇలా అక్కడక్కడ వేసేయాలి. ఇలా వేసేసి కనుక మనం పెట్టినట్లయితే బయట పెట్టినా కూడా నెల రోజుల దాకా ఫ్రెష్గా ఉంటాయండి. మొలకలు అనేవి రావు. ట్రై చేసి చూడండి. మీకు ఎప్పుడు కావాలో అప్పుడు తీసి యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనం కొబ్బరి నూనె డబ్బాలు కానీ, లేదంటే కుకింగ్ ఆయిల్ డబ్బాలు కానీ యూస్ చేస్తూ ఉంటాం కదా, ఇవి ఒక్కొక్కసారి ఇలా జిడ్డు జిడ్డుగా అయిపోతూ ఉంటాయి. అలా కాకుండా ఉండాలి అని అంటే వీటిల్ని మనము వాటర్తో వాష్ చేయలేం కదా, కాబట్టి ఇలా చేసి చూడండి. కొద్దిగా గోధుమ పిండి కానీ, లేదంటే రాగి పిండి కానీ తీసేసుకొని ఇలా స్ప్రెడ్ చేసేసేయాలి. బట్టల మీద ఇలా స్ప్రెడ్ చేసేసి ఇలా కాస్త ఇలా రుద్దామంటే జిడ్డు మొత్తం వెళ్ళిపోతుంది. ఇలా బాగా ఇలా రుద్దేసామంటే నీట్గా క్లీన్ అయిపోతుంది. తర్వాత దీన్ని ఒక క్లాత్ తీసేసుకొని క్లాత్తో ఇలా తుడిచేసామంటే నీట్గా ఉంటుందండి. మనకి చేతికి అంటుకోకుండా ఉంటుంది. ట్రై చేసి చూడండి. కుకింగ్ ఆయిల్ బాటిల్స్ కూడా ఇలాగే క్లీన్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇలాంటి టీ వడగట్టుకునే జాలీలు ఉంటాయి కదండి, చూడండి. ఇవైతే మనము డైలీ వాష్ చేసినా కూడాను ఇలా ఎక్కువగా మురికిగా అయిపోతూ ఉంటాయి. వీటిని ఈజీగా క్లీన్ చేసుకోవాలి అని అంటే చూడండి, ఒక్క ప్లేట్లో నేను కొద్దిగా వంట సోడా వేసాను. తర్వాత ఇందులోకి పేస్ట్ వేస్తున్నాను. మీ ఇంట్లో ఏ పేస్ట్ యూస్ చేస్తే అదే యూస్ చేసుకోవచ్చు. తర్వాత వెనిగర్ వేసుకుంటున్నాను. కొద్దిగా వెనిగర్ వేసేసి ఇవి బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేసేయాలి. మంచిగా ఇది పేస్ట్ లాగా అయ్యేలాగా ఇలా ఒక స్పూన్ సహాయంతో ఇలా నీట్గా కలిపేసుకోవాలి. మనం వారంలో ఒకసారి కానీ, 15 రోజులకు ఒకసారి కానీ ఇలా క్లీన్ చేసుకోవాలి. చూడండి, ఈ పేస్ట్ని మొత్తం ఇలా అప్లై చేయాలి. ఒక బ్రష్ తీసేసుకొని ఇలా ఈ టీ జాలీకి మొత్తం ఇలా అప్లై చేసేసామంటే, అప్లై చేసేసి మీకు టైం ఉంది అంటే ఒక 10-15 నిమిషాలు వదిలేసామంటే నీట్గా క్లీన్ అయిపోతుందండి. నేను అప్పటికప్పుడు ఇలా క్లీన్ చేసుకుంటున్నాను. ఇలా కాస్త ఇలా రుద్దామంటే చాలు, నీట్గా క్లీన్ అయిపోతుంది. చూపిస్తాను చూడండి. ఎంత మనకు చిన్న చిన్న టీ పొడి అనేది ఇందులో ఇరుక్కుపోయి ఉంటుందండి. అందువల్ల ఇలా అయిపోయి ఉంటుంది. చూడండి ఎంత వచ్చేసిందో, అసలు ఎంత గలీజ్గా ఉందో. ఇలా అప్పుడప్పుడు మనం ఒక 15 రోజులకు ఒకసారి కానీ, వారంలో ఒకసారి కానీ ఇలా క్లీన్ చేసుకోవాలి. చూడండి, అప్పటికిప్పటికి మీరే తేడా అయితే గమనించవచ్చు ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందో. మనం అలాగే వదిలేసామంటే ఇందులో బ్యాక్టీరియా ఫామ్ అవుతుందండి. అలా కాకుండా ఉండాలంటే ఒక 15 రోజులకు ఒకసారి, వారంలో ఒకసారి ఇలా క్లీన్ చేసుకొని చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఏదైనా పండుగలు కానీ, లేదంటే పూజలు కానీ, ఫంక్షన్స్ కానీ ఉన్నప్పుడు పీరియడ్స్ రాకుండా ఉండటానికి మనము ట్యాబ్లెట్స్ యూజ్ చేస్తూ ఉంటాము. ట్యాబ్లెట్స్ యూజ్ చేయడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయండి. అలా కాకుండా ఇలా సింపుల్గా హోమ్ రెమెడీ అయితే ట్రై చేసేయండి. ముందుగా ఇక్కడ నేను ఒక గ్లాస్లో మజ్జిగ తీసుకున్నాను. తర్వాత ఇందులోకి 1 స్పూన్ మెంతులు తీసుకోవాలి. 1 స్పూన్ మెంతులు తీసేసుకొని ఇందులోకి కలిపేసేయాలండి. చక్కగా ఇలా కలిపేసి మనము దీన్ని మూత పెట్టి ఒక 5 అవర్స్ పక్కన పెట్టేసేయాలి. నేను ఇక్కడ కలిపేసుకున్నాను. ఒక మూత పెట్టి 5 అవర్స్ పక్కన పెట్టేసిన తర్వాత కనుక మనము తాగినట్లయితే పీరియడ్స్ అనేవి రాకుండా ఉంటాయి. ట్రై చేసి చూడండి. మనకు పీరియడ్స్ టైం ఉంటుంది కదా, ఒక వారం రోజుల ముందు నుంచి ఇలా రోజు చేస్తూ ఉన్నట్లయితే పీరియడ్స్ అనేవి రాకుండా ఉంటాయి. మనము చపాతీలు చేసేసిన తర్వాత కొద్దిగా పిండి మిగిలిపోతూ ఉంటుంది. మనం ఒక గిన్నెలో వేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తూ ఉంటాము. అది నల్లబడిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఉండాలి అని అంటే ఒక బాక్స్ తీసేసుకోండి. ప్లాస్టిక్ కానీ, స్టీల్ బాక్స్ కానీ తీసేసుకొని కొద్దిగా కుకింగ్ ఆయిల్ వేసేసి ఇలా మొత్తం ఇలా స్ప్రెడ్ చేసేయాలి. చేసేసిన తర్వాత చపాతీ పిండిని ఇందులో పెట్టేసి ఇలా నీట్గా ఇలా ఫ్లాట్గా అయితే ఇలా ఒత్తేసుకోవాలండి. కొంచెం కూడా గ్యాప్ ఉండకూడదు. ఇలా కనుక చేసినట్లయితే మెత్తగా ఉంటుంది. అలాగే సాఫ్ట్గా కూడా వస్తాయండి చపాతీలు. పైన కూడా కొద్దిగా ఆయిల్ వేసేసి మనం ఇలా స్ప్రెడ్ చేసేసి మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే నల్లబడకుండా ఉంటుంది. చపాతీలు కూడా సాఫ్ట్గా వస్తాయి. నెక్స్ట్ టిప్ చూద్దాము. నేను ఇక్కడ ఒక గిన్నెలో నీళ్లు తీసుకున్నాను. తర్వాత అందులోకి ఒక కర్పూరం ఇలా నలిపి వేసేస్తున్నాను. తర్వాత ఇందులోకి కొద్దిగా డెటాల్ వేసుకుందాము. కొద్దిగా ఒక 2-3 డ్రాప్స్ ఇలా వేసుకుంటే చాలు. డెటాల్ వేసిన తర్వాత షాంపూ ఉంటుంది కదా, మీ ఇంట్లో ఏ షాంపూ యూస్ చేస్తే ఆ షాంపూ తీసుకోండి. కొద్దిగా షాంపూ వేసేయాలి. ఇలా షాంపూ వేసేసి మొత్తం ఇలా బాగా కలిసేలాగా కలిపేసుకోవాలండి.
కొద్దిసేపు ఇలా కలిపామంటే నీట్గా అన్నీ మిక్స్ అయిపోతాయి. ఇలా కలిపేసుకున్న తర్వాత మనకి ఒక మంచి క్లీనింగ్ లిక్విడ్ అయితే రెడీ అయిపోతుంది. ఇది దేనికంటే చూడండి, ఇంట్లో బూజు దులిపే కర్ర ఉంటుంది కదా, అది తీసేసుకొని దానికి ఒక వేస్ట్ క్లాత్ తీసేసుకోండి. వేస్ట్ క్లాత్ తీసేసుకొని మీ ఇంట్లో ఏదైనా వేస్ట్ క్లాత్ ఉన్నానే ఉంటుంది కదా, ఒకటి తీసేసుకొని వీడియోలో చూపించిన విధంగా ఇలా చుట్టేసుకోవాలి. ఇలా నీట్గా ఇలా ఫోల్డ్ చేసేసిన తర్వాత ఇలా ముడి వేసేసేయాలి. ఒక తాడుతో అయినా ముడి వేయచ్చు, లేదంటే అదే క్లాత్ని ఇలా పట్టేసుకొని నీట్గా ఇలా ముడి వేసేసామంటే మనకి ఈ క్లాత్ అనేది ఊడిపోకుండా ఉంటుంది. ఇలా ముడి వేసేసిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న వాటర్ ఉంది కదా, దీన్ని కొద్దిగా ఇలా స్ప్రింకల్ చేసేసుకోవాలి. ఇలా బాగా ఇలా స్ప్రింకల్ చేసేసి ఇది దేనికంటే దీంతో మనము చాలా రకాలుగా క్లీనింగ్ చేసేసుకోవచ్చండి. మనకి విండోస్లో ఎక్కువగా దుమ్ము ఉంటుంది కదా, మనం ఎప్పుడు క్లీన్ చేయము. అలాంటప్పుడు ఒక్కొక్కరికి డస్ట్ అలర్జీ ఉన్నా కూడా పడదండి క్లీన్ చేయాలంటే. అలాంటప్పుడు ఇలా కనుక మనము కర్రకి ఇలా ఒక క్లాత్ చుట్టేసి మనము ఇలా కనుక క్లీన్ చేసేసాము అంటే ఈ వాటర్తో చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది. ఎంత క్లీనింగ్ అయినా కూడా ఒక్కరే కానీ క్లీన్ చేసేసుకోవచ్చండి ఇలా కనుక మనము సింపుల్గా చేసేసుకున్నాము అంటే. అంతేకాదండి, ఈ కర్రతో మనము ఇంట్లో కబోర్డ్స్ ఉంటాయి కదా, కబోర్డ్స్ కూడా క్లీన్ చేసేయచ్చు. మనకి పై వైపు ఉంటాయి కదా, మన చేతికి తాకవు. అలాంటప్పుడు చూడండి, ఇలాంటి ఒక కర్రకి మనం ఇలా క్లాత్ చుట్టేసామంటే ఈజీగా క్లీన్ చేసేయచ్చు. దీంట్లో మనము షాంపూ అలాగే డెటాల్ యూస్ చేసాం కాబట్టి చాలా నీట్గా క్లీన్ అయిపోతాయండి. ట్రై చేసి చూడండి. నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి, ఎంత దుమ్ము అయితే వచ్చేసిందో. నీట్గా క్లీన్ అయిపోయాయి. ఎప్పుడైనా క్లీన్ చేయలేనప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. చూస్తున్నారు కదా ఎంత దుమ్ము అయితే వచ్చేసిందో కదా. మీరు ఇంకా వేరే చోట క్లీన్ చేయాలంటే ఈ క్లాత్ తీసేసి వేరే క్లాత్ అయినా వేసుకోవచ్చు, లేదంటే ఈ క్లాత్నే వాష్ చేసేసి మళ్ళీ ఇలా కట్టేసుకున్నామంటే చాలా నీట్గా క్లీన్ చేసేసుకోవచ్చు. ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఒక వేస్ట్ సాక్స్ ఉంటాయి కదా ఇంట్లో, ఒక వేస్ట్ సాక్స్ తీసేసుకున్నాను. దీన్ని ఇలా చేతికి వేసేసుకొని ముందుగా రెడీ చేసుకున్న వాటర్ ఉంది కదా, ఇందులో ఇలా చైన్ ఇలా ముంచేసి వాటర్ మొత్తం ఇలా పిండేసేయాలి. నీట్గా టైట్గా ఇలా పిండేసామంటే వాటర్ మొత్తం వెళ్ళిపోతాయి. తర్వాత దీంతో చూడండి, ఇంట్లో చైర్స్ ఉంటాయి కదా, చైర్స్ అయితే ఇలా నీట్గా క్లీన్ చేసేసుకోవచ్చు. చాలా నీట్గా క్లీన్ అయిపోతాయి. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనము ఒక్కొక్కసారి మార్కెట్ నుంచి అరటిపళ్ళు తెచ్చినప్పుడు ఇలా సరిగ్గా పండై ఉండవండి, పచ్చికాయలే ఉంటాయి. చూస్తున్నారు కదా, ఇవి పచ్చిగానే ఉన్నాయి. మనకి ఎప్పుడైనా పండగలు అవి ఉన్నప్పుడు పండైనవి కావాలి అనుకోండి, అలాంటప్పుడు ఏం చేస్తారు అనంటే ఇంట్లో పెద్ద సైజు కుక్కర్లు ఉంటాయి కదండి, ఇలా ఒక కుక్కర్ తీసేసుకోండి. కుక్కర్లో పెట్టేసేయాలి. పెట్టేసి మనం మూత కనుక పెట్టేసామనుకోండి, పొద్దున్నే పెట్టామంటే ఈవినింగ్ కల్లా బాగా పండైపోతాయండి. ఎప్పుడైనా అర్జెంటుగా కావాలి మాకు అరటిపళ్ళు పండైనవి అనుకున్నప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. నిజంగా చాలా చక్కగా పండైపోతాయండి. మనకు ఎక్కువసేపు పట్టదు. ఇది కుక్కర్లో ఉండే వేడికి తొందరగా పండైపోతాయి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఒక్కొక్కసారి సింక్లో బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది కదండి, అలాంటప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. ఒక ప్లేట్ తీసేసుకొని ఒక గ్లాస్ వాటర్ అయితే వేసేసుకుంటున్నాను. తర్వాత న్యూస్ పేపర్ తీసుకోవాలి. కొద్దిగా న్యూస్ పేపర్ తీసేసుకోండి. ఇలా న్యూస్ పేపర్ తీసేసుకొని వాటర్లో అయితే డిప్ చేసేసేయాలి. ఈ వాటర్లో ఇలా పెట్టేసి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసి తర్వాత చూడండి, సింక్ నైట్లో నీట్గా క్లీన్ చేసిన తర్వాత ఒక స్పూన్ అంతా నేను బేకింగ్ సోడా అయితే వేసుకుంటున్నాను. తర్వాత వేడి నీళ్ళండి, బాగా కాచిన వాటర్ అయితే ఇలా పోసేసేయండి. ఇలా పోయడం వల్ల సింక్లో ఏదైనా బ్లాకేజ్ ఉన్నా కూడా నీట్గా క్లీన్ అయిపోతుందండి. తర్వాత మనము న్యూస్ పేపర్ ముందుగా ఇలా వాటర్లో తడిపి పెట్టాం కదా, వాటర్ మొత్తం ఇలా టైట్గా పిండేసేయాలండి. ఇలా పిండేసిన తర్వాత వాటర్ లేకుండా ఇలా బాగా ఇలా పిండేసిన తర్వాత దీన్ని మనము సింక్లో పెట్టేసేయాలి. ఇలా చూడండి, సింక్లో కనుక ఇలా పెట్టేసినట్లయితే బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుంది, అలాగే బుద్ధింకలు కూడా రాకుండా ఉంటాయండి. నైట్లో సింక్ క్లీన్ చేసిన తర్వాత ఇలా ట్రై చేసి చూడండి. ఇదండి ఇవాల్టి వీడియో. మీకు కనుక వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.